సండే వంట చేసి మంచి వీడియో పెడదాం అనుకుంటే పెరుగు తీసేసరికి పెరుగు జారి కింద పడింది. అచ్చిన దీంట్లో వేసుకున్నాం పెరుగు మొత్తం పెంట అయిపోయింది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. తప్పదు మరి ఏం చేస్తాను. మా వారు మరి వాళ్ళు ఫోన్ చేశాడని ఫోన్ ఇచ్చాడు నా చేతికి. వాడితో మాట్లాడుకుంటూ చేయి జరిపింది. ఫోన్ వదిలేలేక పెరుగు వదిలేశారు. అమ్మో నా పెరుగు వేస్ట్. చూసారు కదా పెరుగు ఎలా పడిందో. పని చేద్దాం అనుకుంటే డబుల్ పనులు అవుతాయి ఒక్కొక్కసారి. అందరికీ అవుతాయిలేండి ఒక్కొక్కసారి టైం పడకపోతే. ఎనివే పెరుగంతా క్లీన్ చేసేసాను. కాకపోతే పెద్ద ప్యాకెట్ పెరుగు పోయింది. బాధ అనిపిస్తుంది. కన్నం పడిపోయింది. ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ చూపించబోతున్నాను అనమాట. సండే అంటే అందరి ఇంట్లో స్పెషల్ ఉంటాయి. చాలా మంది నన్ను అడుగుతారు, అక్క మీరు నాన్ వెజ్ తింటారా తిన్నారా అని చెప్పి. చాలా తక్కువ అనమాట. సండేస్ మాత్రం కంపల్సరీ తింటాను. పూజలు ఏవైనా స్పెసిఫిక్గా 7 వారాలు వ్రతాలు, శుక్రవారాలు పూజలు, ఏమైనా నవరాత్రులు ఇలాంటి టైంలో ఏమైనా చేస్తున్నాను 16 వారాల పూజలు, ఆ టైంలో నేను తిన్నాను. నార్మల్ టైంలో తింటాను. ఈరోజు పిల్లల కోసం అయితే మాత్రం చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ. అండ్ నాకు నాన్ వెజ్లో ఫేవరెట్ ఏదైనా ఉందంటే సీ ఫుడ్ లైక్ ఫిష్, ప్రాన్ ఇష్టం. క్రాబ్స్ ఇష్టం. ప్రాన్స్ అంతగా ఇష్టం ఉండదండి. కానీ ఈ మధ్యన అవి కూడా కొంచెం తగ్గించాం. దగ్గర చాలా నెలలు అయిపోయింది తిని. మధ్యనే స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ. అండ్ మటన్ అండ్ చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ వండుతున్నాను. ఈవిడ ఎందుకు వచ్చారు మధ్యలోకి? ఆ క్లాస్లో ఏం పని మీకు? ఇంకా మార్నింగ్ లేచాము. షూట్ కానీ బయటకు వెళ్ళాం అనమాట. చాలా మంది అడుగుతున్నారు, ఎప్పటి నుంచి అడుగుతున్నారు అక్క మీ లవ్ స్టోరీ ఏదైనా షార్ట్ ఫిల్మ్ లాగా కానీ ఏదైనా షార్ట్స్లో తీసి కానీ కొంచెం తీయచ్చు కదా అని చెప్పేసి ట్రై చేస్తున్నాం. రిజల్ట్ ఎలా ఉంటుందో మీ చేతుల్లోనే పెట్టాలి. ఎనివే వాళ్ళు స్టార్ట్ చేస్తాం. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది షూట్ అయితే మాత్రం. ఇంటికి రాగానే ఇంకా చికెన్ అయితే తెచ్చుకున్నాం. బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని టిఫిన్ చేస్తామన్నమాట. అండ్ ఈరోజు చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ ఎలా ఉండాలో నా స్టైల్లో చెప్తా. కుక్కర్లో వేయను. నార్మల్గా అయితే చాలా మంది బేగా ఉడికిపోద్ది అని చెప్పి, తొందరగా ఉడికిపోద్ది అని చెప్పేసి కుక్కర్లో పెట్టేస్తారు. కానీ నేను కుక్కర్లో పెట్టను, డైరెక్ట్ కడాయిలోనే వండుతాను. చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో బ్యాలెన్స్ ఉన్న కొంచెం పెరుగు అయితే మిగిలింది. అది దాంట్లో ఉండిపోయింది, ప్లేట్లో తీసుకున్నాను అనమాట. అందులో కొంచెం పెరుగు, లెమన్, మసాలాలన్నీ వేస్తాను. కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అంతే. అవే మసాలాలన్నీ ధనియా పౌడర్ గట్రా వేసేసి మసాలా మిక్స్ చేసేసి పెట్టేసాను. కాసేపు ఇలా వదిలేసామంటే ఫుల్గా మటన్ మొత్తం మ్యాగ్నేట్ అవుతుంది అనమాట. అండ్ చికెన్ వచ్చేసరికి వాటర్లో వేసి సాల్ట్ వేసి వదిలేసాను. ఎప్పుడైనా వాటర్లో వేసి సాల్ట్ కొంచెం వేసేసి వదిలేస్తే ఏమవుతుందంటే పీస్ చాలా సాఫ్ట్గా తొందరగా కుక్ అయిపోద్ది. కానీ చాలా సాఫ్ట్ జ్యూసీగా వస్తుంది అనమాట. ఎప్పుడు నేను అలానే చేస్తాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇలా తయారు చేసేద్దాం. అండ్ నా స్టైల్లో చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ ఎలా వండుదామో చూసేద్దాం. కానీ ఇంకొక విషయం, కొన్ని ఐటమ్స్ ఇంట్లో లేవని చెప్పేసి బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను. బయటకు వెళ్ళి అవుతుంది లేదని కసూరి మేతి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంట్లో అయిపోయిందని చెప్పి ఆర్డర్ పెడితే చూసారా, కట్ చేద్దామని ఇక్కడ కట్ చేసేసరికి సడన్గా చూసాను ఇక్కడ టేప్ వేసి పెట్టారు. అంటే ఆల్రెడీ ఇది కట్ అయిపోయిందో లేకపోతే ఓపెన్ అయిపోయిందో లేకపోతే కట్ చేస్తారో మరి వాళ్ళకే తెలియాలి. మనం బ్లింకిట్లో ఆర్డర్ పెడుతున్నామంటే, ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నామంటే రూపాయి ఎక్కువ ఇచ్చే కొంటాం, రూపాయి తక్కువ అయితే కాదు. కానీ ఇలా చేయడం అసలు నాట్ ఫెయిర్. మీరు ఏమైనా ఆర్డర్ పెట్టేటప్పుడు చూసుకొని ఆర్డర్ పెట్టండి. బట్ ఇది కంప్లైంట్ పెట్టాలి, కానీ ఈసారికి పెట్టను. అండ్ కార్న్ఫ్లవర్ కూడా తెప్పించాను, దాని అవతారం కూడా అలాగే ఉంది. కొన్ని ప్యాకెట్ అవతారం ఎలా ఉన్నా లోపల ఐటమ్ అనేది బాగుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ అలా వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ బ్లింకిట్ అనేది మనందరికీ అందుబాటులో ఉంటుంది. అండ్ ఆడవాళ్ళకి సడన్గా బయటికి వెళ్ళకపోయినప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు అవకాశం ఉంటే పెట్టుకోవచ్చు కదా ఆర్డర్. అలా అనుకొని బాగానే అనిపించింది స్టార్టింగ్లో. ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు అనిపిస్తుంది బయటికి వెళ్ళి మన చేతులతో మనం చూసుకొని కొనుక్కోవడమే నయ్యమని. ఉల్లిపాయలు కూడా చూడండి ఎలా ఉన్నాయి, బాగానే ఇవన్నీ వాష్ చేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ అందరూ ఎలా చేస్తారో చెప్పండి. బట్ నేనైతే కొంచెం నా స్టైల్ అయితే వేరే ఉంటుంది. ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఎప్పుడైనా మీరు హైదరాబాదీ దమ్ బిర్యానీ తిన్నారా, అక్కడైతే భలే క్రిస్పీగా అనిపిస్తాయి అనమాట ఫ్రైడ్ ఆనియన్స్. దానికి చిన్న టిప్ నేను చెప్తాను, అలా ఫాలో అవ్వండి. నిజంగా ఎలా అనిపిస్తుంది అంటే బండి మీద గడ్డి పకోడీ తింటాం కదా, ఆ ఫీల్ అయితే వస్తుంది అనమాట. చిన్న టిప్, ఇలా సన్నంగా తరిగేసుకోండి ఉల్లిపాయని. అందరూ సన్నగానే తరుక్కుంటారు ఫ్రైడ్ ఆనియన్స్కి. కానీ తరిగేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తా. ఈ సాల్ట్ వేసి నానబెట్టానని చెప్పాను కదా, అది ఒకసారి వాటర్ తీసేసి మసాలా పెట్టేసుకుందాం. దీనికి బిర్యానీకి
యాక్చువల్లీ ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి నేను ఎప్పటికప్పుడు కొత్తవి పర్చేస్ చేస్తున్నాను. ఎవ్రీ మంత్ నా ఇంట్లో ఉన్న అంటే అల్యూమినియం అండ్ నాన్ స్టిక్ ఇవి తీసేసాను అనమాట. నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నీ కూడా కొంచెం హెల్త్ కాన్షియస్ పెరగడమే కాదు, మంచిది కదా. అందరం కూడా యూజ్ చేస్తూ ఉంటే తక్కువ బడ్జెట్లో మంచి ప్రోడక్ట్ వస్తున్నప్పుడు తీసుకోవడం మంచిది కదా. ఇవైతే సమ్మర్ సేల్ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్, అందుకోసం తీసుకున్నాను. ఫస్ట్ వండుతున్నాను చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ ఫస్ట్ టైం అనమాట తేగానే. అండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, లోపల స్టిక్కర్ డైరెక్ట్గా తీసామనుకోండి అది పేపర్ అంటికి పోయి సరిగ్గా రాదనమాట. ఇలా కొత్తగా తేగానే స్టవ్ మీద పెట్టి వేడి చేసి జస్ట్ ఇలా రిమూవ్ చేసేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని వాష్ చేసి మళ్ళీ కూరకి పెట్టుకోవాలన్నమాట. ఇది తీసేద్దాం. అండ్ ఇది బిర్యానీ పాట్, అది కడాయి. అండ్ దాంట్లో స్పెషల్ ఏంటంటే ఇది మనము చేపల పులుసుకు కూడా చాలా బాగుంటుంది. ఇది బిర్యానీకి మా 4 మెంబర్స్కి బిర్యానీకి పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. క్యూట్గా ప్రతిసారి పెద్దది పెడుతున్నానని చెప్పి ఈసారి చిన్నది తెప్పించుకున్నా. అండ్ అదైతే చేపల పులుసు కోసం అని తెప్పించా. అండ్ మటన్ కర్రీ దాంట్లో వండుతా ఈరోజు. అండ్ దీంట్లో బిర్యానీ వండేద్దాం. చూడండి హీట్ ఎక్కుతున్న కొద్దీ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోద్ది అనమాట. మనం ఆగలేం కదా, తొందరగా స్టిక్కర్లు వీకేస్తాం కదా, అలా కాకుండా ఓపిక మీద ఉండి ఇలా హీట్ చేసి ఈజీగా రిమూవ్ అయిపోయింది. చూసారా, ఆఫ్ చేసేసి ఒకసారి వాష్ చేసేసి అప్పుడు వంటకి పెట్టుకుందాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఈ లైన్ మొత్తం మార్చేసాను. ఇది సిరమిక్ పాట్ నెక్స్ట్ చేసే వెబ్సైట్ నుంచి లాస్ట్ తీసుకున్నాను కదా అదనమాట. ఇది ఇండస్వరీ అది ప్రేలేడి, ఇది ప్రేలేడి. 2 పాట్స్ అయితే తీసుకున్నా. ఈ రైస్ పాట్ మాత్రం చాలా మంది అడిగారు అనమాట, అక్క ఎక్కడ తీసుకున్నారు చాలా బాగుందని చెప్పేసి. ఇది నేను ట్యాగ్ చేస్తాను ఒకసారి చూడండి. యాక్చువల్లీ ఇది 2 తీసుకున్నాను నేను, ఎందుకంటే ఎమర్జెన్సీ పర్పస్ ఏమైనా రైస్ ఉండిపోయినా ఎవరైనా వచ్చినా అర్జెంట్గా అని చెప్పేసి 2 తీసుకొని పెట్టుకున్నాను. అండ్ చాలా మంది అడిగారు. చాలా ఈజీగా అన్నం వార్చేసుకోవచ్చు, ఎందుకంటే గంజితోటి అన్నం తినకూడదు. చాలా మంది అట్టసరి పెట్టుకుంటారు కదా, 1:2 వాటర్ వేసుకొని. అలాంటి వాళ్ళకి కొంచెం షుగర్ గట్రా ఉన్న వాళ్ళకి, షుగర్ లేకపోయినా సరే గంజితో అన్నం తినకండి, తీసేయండి. ఇది చాలా మంది తినమని చెప్తారు, బట్ నేనైతే నువ్వే చెప్తాను. నా డైట్ అయితే మాత్రం కంపల్సరీ నేను అవాయిడ్ చేస్తాను. అసలు కుక్కర్ రైస్ అయితే ఎప్పుడు పెట్టను. ఎప్పుడు ఎమర్జెన్సీ అర్జెంటుగా అనుకోవాలంటే ఎప్పుడు సంవత్సరంలో 2-3 టైమ్స్ అనుకోండి, అది కూడా అవాయిడ్ చేస్తాను. ఒక్కొక్కసారి మరి తప్పదు, అర్జెంట్ అయితే మాత్రం. ఇలా కొన్ని ఐటమ్స్ అనమాట. ట్రిప్కి ఎవ్రీ మంత్ కూడా మార్చుకుంటున్నాను అనమాట. మేమైతే లాస్ట్ టైం ఇక్కడ అది డిమార్ట్లో కూడా నేను స్టీల్ కడాయి ఫస్ట్ తీసుకున్నాను. 2 కడాయిస్, స్మాల్ అండ్ బిగ్ సైజెస్ 2 కూడాను. తర్వాత ఇదొకటి ఇండెక్స్ రాజ్ వెబ్సైట్ తీసుకున్నాను అనమాట. పెట్టుకున్నాను అట్లా అని చెప్పి. యాక్చువల్లీ హనీ డబ్బాలు అన్నీ మేము తాగినవే. మేము ఎక్కువ హనీ వాడతాం. మార్నింగ్ ఒక 4 కూడా ఒక్కొక్క గ్లాస్ హాట్ వాటర్లో లెమన్ అండ్ హనీ మిక్స్ చేసుకొని తాగుతాం అనమాట. అలా కూడేసుకున్నవి ఇవన్నీ డబ్బాలన్నీ కూడా ఇంకా చాలా డబ్బాలు పడేసాను. దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ నుంచి 5.5 ఇయర్స్ నుంచి తాగుతున్నాం అనమాట. అండ్ హెల్త్ కూడా బాగుంటుంది. మార్నింగే డీటాక్స్ అయిపోద్ది, స్టమక్ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తాం అనమాట. అందుకోసమే. అండ్ ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసేద్దాం, చాలా లేట్ అయిపోయింది. ఇది వాష్ చేసేస్తున్నాం ఒకసారి. 1.5 glass. Hey, తీక బ్యాలెన్స్ పెరుగు ఒలిపోయింది. ఒక కప్ అనుకోండి ఎగ్జాక్ట్గా వేసేసాను. ఇది బిర్యానీ. ఓకే డా. బ్లాక్ పెప్పర్, చిల్లీ, ధనియా పౌడర్, యాడ్ సమ్ సాల్ట్, హల్దీ. ఇది బ్రాండ్ చికెన్ మసాలా, కరివేపాకు అండ్ 1 లెమన్ స్వీట్ షుగర్. అయితే మిక్స్ అండ్ ఫైనల్లీ ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ అయినాయి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ఎక్కువనే వేసేసాను మసాలాలో మటన్ పెట్టింది. ఇంకా డైరెక్ట్గా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అండ్ చాలా ఫ్రీగా కుకింగ్ అవుతుంది అనమాట మటన్ కూడా. ఇలా స్ప్రెడ్ చేసి ప్రాపర్గా మిక్స్ చేసి 10 నిమిషాలు మూత పెట్టేద్దాం. నేనైతే టమాటో వేస్తాను, కొంతమంది టమాటో వేరు గ్రేవీ కర్రీలో కొన్ని, బట్ నేనైతే వేస్తాను అనమాట.
వీటి కూడా చూడండి ఎక్కడ కూడా ఎయిర్ బయటకు రాకుండా ప్రాపర్గా ఫిక్స్ అయ్యింది అనమాట. అది ఉడకనిద్దాం. కొంచెం ఆయిల్ అయితే బాయిల్ అవుతుంది. ఫ్రైడ్ ఆనియన్కి ఆనియన్స్ అక్కడ ఉంది మరి పెట్టు. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ డైరెక్ట్గా వేపేస్తున్నారు కదా, అట్లా కాకుండా ఇలా కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని డ్రైగా, ఇంకా వాటర్ వేయక్కర్లేదు ఎందుకంటే ఆనియన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, అది మనకి అబ్జర్వ్ చేసేసుకుంటుంది అన్నమాట. కొంచెం ఎక్కువ నేను ఓన్లీ బిర్యానీలో వేద్దామని చెప్పేసి కొన్ని ఆనియన్స్ మాత్రమే తీసుకున్నాను. డైరెక్ట్గా బాయిల్ చేసేసి ఫ్రై చేసేసుకోవడమే. అండ్ ఇందులో తింటాము బిర్యానీతో అలాగా అనుకుంటే వాళ్ళకి చిన్న సాల్ట్, చిన్న పెప్పర్ లేకుంటే కారం వేసుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. డైరెక్ట్ తినేయచ్చు. అండ్ ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. అండ్ ఇది చూసారా, హౌస్ వచ్చేసరికి రెంట్ హౌసే, బట్ దీనికైతే ఇంటీరియర్ ఎక్కడా లేదనమాట. ఎక్కడ కబోర్డ్స్ అవి లేవు. బట్ ఇల్లు అయితే నచ్చేది అనమాట. నాకైతే ఇలా కబోర్డ్స్ అవి ఉంటే బాగుండు అనిపిస్తుంది. కిచెన్ లేదు కదా, ఇవైతే ఎక్కడ పడితే అక్కడ ఉండేవి, అంటే ఒక బౌల్లో పెట్టుకొని. కాకపోతే ఇది నేను నా జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి తీసుకున్నాను. 6 years బ్యాక్ తీసుకున్నాను మీషో నుంచి. చాలా బాగా వచ్చింది అసలు. 550 రూపీస్ ఎంతో పడింది. ఆల్మోస్ట్ ఇవి 5 racks. ఒక ర్యాక్ దీనికి సరిపోలేదని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఇలా చూడండి, ఇక్కడ స్పూన్స్, ఇక్కడ గరిటెలు, ఇక్కడ నైఫ్స్, ఇక్కడ బౌల్స్ అన్నమాట. ఇలా పెట్టుకున్నాను. అండ్ స్టవ్ దగ్గరే ఉంటాయి కదా, మనకు అందుబాటులో ఉంటాయి. అటు ఇటు తిరగక్కర్లేదు, వెతుక్కోక్కర్లేదు, అన్నీ ఒక దగ్గర నీట్గా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ ఇలా సెట్ చేసుకున్నాను. అండ్ మీరు కూడా ట్రై చేయాలనుకో డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకొకటి కూడా తీసుకున్నాను, అది 6 racks. అది బెడ్రూమ్లో ఉంటుంది. అవి జ్యువెలరీ అంతా పెట్టుకుని అది కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగుంటాయి అన్నమాట. అంటే మన జ్యువెలరీ ఏమన్నామండి, ఇలాగా ఏవైనా కూడా అక్కడక్కడ పడి మెస్సీగా కనిపించకుండా నీట్గా కనబడతాయి అన్నమాట ఇలా ఉంటే. అందుకోసం అనేసి కబోర్డ్స్ ఇల్లు ప్లాన్ చేసుకోవాలి ఫ్యూచర్లో ఎప్పుడో మరి, కానీ అంతవరకు ఈ విధంగా ఉంటామండి. అండ్ ఆనియన్స్ అయితే ఫుల్లీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతవరకు వేపేద్దాం. ఇది అయిపోయిన తర్వాత నేను బిర్యానీ స్టార్ట్ చేస్తాను. మటన్ అయితే కుక్ అవుతుంది. సండే వచ్చిందంటే నిజంగా వెజ్ కన్నా నాన్ వెజ్ తొందరగా ప్రిపేర్ చేసేయచ్చు. బట్ ఈ ఎండకి కిచెన్లోనే ఉండలేకపోతుంది. దారుణంగా ఉంది ఎండ. అసలు వర్షం పడట్లేదు, మాకైతే నీళ్ళు కూడా రావట్లేదు. మా వారిని ప్లేట్ తెమ్మన్న పాపానికి ఇంట్లో సామాన్లన్నీ పడేశారు. ఇలా మీకు ఒక్క నిమిషం పోయాక చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉంటాయంటే ఇవి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అసలు. ఓకే, ఏముంది పకోడీ చేసినట్టుగా చేసేవచ్చు పకోడీ. ఆయనకి ఏం కాదు, అన్ని ఈజీగా పడేస్తారు. మా కాలు మొగుళ్ళని తిరిగితే అలాగే కాదు, అది హీట్ ఎక్కువైంది ఆయిల్ వల్ల. చూసుకోకుండా పట్టేసుకున్నాం. బిర్యానీ పెట్టుకున్నాం. దీంట్లో ఆయిల్ వేసేసి ఆయిల్ యూజ్ చేసేసుకుంటాం. అది వేరే ఆయిల్ తీసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసేసుకుంటే అయిపోతుంది. బ్రౌన్ ఆనియన్స్కి యూజ్ చేసిన ఆయిల్ వేసుకుంటున్నా బిర్యానీకి. ఇంకా సపరేట్గా ఆయిల్ తీసుకోవట్లేదు వేరేగా. నార్మల్గా అయితే గీ యూజ్ చేస్తాను బిర్యానీకి. లాస్ట్లో కానీ మధ్యలో కానీ ఎలా అయినా ఆయిల్ మిక్స్ అవుతుంది గీ. బట్ నేను ఇప్పుడు వేసుకోవట్లేదు గీ. ఇదిగో మా వాడిని ఈగలు ఈ ఆషాఢం రాకముందు ఈగలు వచ్చేస్తున్నాయి. వెంట తెలుసా వెల్లుల్లిపాయ మా వారికి అలా కూరలో వేసి ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారనమాట. ఒక 3 వేసాను. చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి వెల్లుల్లిపాయలు. ఎవరైతే ఇష్టపడతారో పక్క ఇలా ట్రై చేయండి ఒక్కసారి. ముందువి అంటే తొక్కు పైన అలా తీసేసి పైన కింద మూటికలు తీసేసేయండి. చాలా బాగుంటుంది అసలు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మూత పెట్టేద్దాం. నచ్చలేదు. పచ్చిమిర్చి వేసేసా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసా. అండ్ ఇది అయితే ఫ్రై అయిపోయింది కదా. ఇది ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్.
ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసేసుకుందాం. బిర్యానీ మసాలాలు చికెన్ బాగా వేగిన తర్వాత వేస్తానన్నమాట. ఎందుకంటే రైస్ వేసుకునే ముందు వేస్తే బిర్యానీ ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. చికెన్ ప్రాపర్గా వేగిపోతుంది కదా, మంచిగా వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ మొత్తం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు బిర్యానీ హోల్ మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అనేది బిర్యానీకి మనకు బాగా తెలుస్తుంది అన్నమాట. టమాటో అదిగా అరుపులు స్టార్ట్ అయిపోయాయా? అండ్ ఒక గ్లాస్ వాటర్ కూడా వేస్తున్నాను అడుగు పట్టకుండా. గ్లాస్ ఇంకొంచెం వేస్తున్నాను. ఇంకా పైన ఉన్నాయి, ఇంకా ఉడకలేదు కానీ అలా మూత పెట్టేద్దాం. చికెన్ చూసారా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి అండ్ ఆయిల్ అయితే ఫ్లోట్ అయింది కదా. ఇప్పుడు హోల్ మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్నాం. మసాలాలు అయితే చాలా తక్కువ, 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి, అదే తీసుకున్నాను. ఎందుకంటే బయట వేడి చాలా ఎక్కువ ఉంది కదా, ఇందులో ఆల్రెడీ స్పైసెస్ వేసేసాం, అందుకోసమే లైట్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది ఒక్కసారి మూత పెట్టుకుంటాం. యాక్చువల్లీ బియ్యంలో రైస్ వాటర్ అయితే ఇందులో తీసుకున్నాను అనమాట. ఇవే వేసుకుంటాను, నానబెట్టినవే పడేను అనమాట. అంటే వేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి తీసేస్తాను. ఇప్పుడు ఈ రైస్ వాటర్ కూడా వేసేద్దాం. ఓకే, అండ్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మిక్స్ చేయకుండా ఎలా మా సార్ గారు మిక్స్ చేస్తారని అడుగుతున్నారు. మిక్స్ చేయకుండా బిర్యానీ రెడీ అయిపోద్ది ఆటోమేటిక్. నేను బయట చూసా బిర్యానీ ముందు అన్నీ వేసేసి రైస్ ఉడకబెట్టేసిన తర్వాత అది వేరు, అది నేను ఇది పొలంలో చేస్తున్నాను అంతే. నేనేమి హోటల్ స్టైల్ బిర్యానీ ఏం చేయట్లేదు నాయన, అంత ఓపిక లేదు ప్రజెంట్. వెజిటేబుల్ బిర్యానీ చేద్దాం నెక్స్ట్ వీక్. అలా నువ్వు చెప్పే స్టైల్ భలే వస్తుంది మామూలుగా. ఓకే, ఇప్పుడు దీంట్లో బ్యాలెన్స్ వాటర్ మనం ముందే కొలిచి పెట్టుకున్నాం కదా మెజర్మెంట్, ఆ వాటర్ని వేసేస్తున్నా డైరెక్ట్గా. కానీ వంట చేస్తే ఒకదానికి 4 గిన్నెలు అవుతాయి, నాకు మరీ ఎక్కువ అవుతాయి. దీంట్లో సాల్ట్ సరిపోయేలోపు చూసుకొని సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. స్పైసెస్ అన్ని మ్యాక్సిమం 99% అన్నీ సరిపోతాయి, ఎక్కువ సాల్టే చూసుకోవాలి. అండ్ ఆల్రెడీ మనం చికెన్ సాల్ట్లో నానబెట్టాం కాబట్టి సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ కూడా సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాసేపు వదిలేసాం అనుకోండి, సెట్ అయిపోద్ది అనమాట. 70% ఆచేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, 70% బాయిల్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకున్నామంటే ప్రాపర్గా కుక్ అయిపోద్ది అనమాట. అండ్ మీకు స్మోకీ ఫ్లేవర్ కావాలంటే ఇంట్లో బొగ్గు ఉంటుంది కదా, బొగ్గుని కాల్చేసి గిన్నెతో లోపల పెట్టేసి లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ గీ వేసేసి క్లోజ్ చేస్తామంటే ఆ ఫ్లేవర్ అలాగా పడుతుంది బిర్యానీకి, చాలా టేస్ట్ ఉంటుంది. బట్ నా ఇంట్లో నో బొగ్గులు, అందుకోసం నేను ఆ పని చేయను. కూడా ఇది బాయిల్ అనేద్దాం. మటన్ అక్కడ అవుతుంది, చికెన్ అక్కడ అవుతుంది. ఈ ఎండకి తట్టుకోలేక లెమన్ వాటర్ మిక్స్ చేసుకున్నా కూల్ వాటర్లో. ఇది కొంచెం తాగితే నేను చల్లబెడతాను. ఈ గ్యాప్లో బట్టలు అవి సర్దుకొని వచ్చేస్తా. మటన్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇంకా బిర్యానీ చూద్దాం. పొగలు వస్తున్నాయి బిర్యానీ. ఇందులో పైన అలా ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు వేస్తున్నాను, వేసి ఒకసారి మిక్స్ చేసేస్తాను. ఆల్మోస్ట్ బిర్యానీ కూడా డన్. ఆఫీస్ మూత పెట్టేసి ఉంచేసామంటే మంచిగా రెడీ అయిపోద్ది. ఏంటి మా ఫైనల్లీ కుకింగ్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. బిర్యానీ రెడీ, గుమగుమలాడిపోతుంది. అండ్ మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారా వెల్లుల్లిపాయలు ఆల్మోస్ట్ ఇవి ఇలా నొక్కితే వచ్చేస్తాయి బయటకి, అంత సాఫ్ట్గా కుక్ అయిపోయింది మటన్ కూడాను. ఇలా అనమాట. అండ్ రైతా, ఆనియన్స్, మధ్యాహ్నానికి ఫుడ్ రెడీ అయిపోయింది. వీడియో చేస్తూ కుకింగ్ చేయడం కాబట్టి 1.5 hour పట్టింది అనమాట. లేకపోతే తొందరగా అయిపోతుంది అనమాట స్పీడ్గా చేసేసుకుంటే. వంట ఇంత అయితే గిన్నెలు అన్నమాట. మొత్తం అన్నీ ఒక్కసారి ఇంకా తినేసిన తర్వాత క్లీన్ చేసేసుకుంటూ పని అయిపోద్ది. ఇంక ఈవినింగ్ షూట్స్ అన్ని ప్లాన్ చేసుకొని మంచిగా తినేసి 1 గంట రెస్ట్ తీసుకొని అలా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఇది ఏం వచ్చింది ఇంత బాగా మధ్యలో
మా దయ్యాన్ని మనం గుర్తుపట్టారా? ఎలా ఉంది మా దయ్యం? కమెంట్ చేశారా కదా దయ్యం? మళ్ళీ షూట్ ఇవ్వబోతున్నాం. మీరు మర్చిపోకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా మమ్మీ యూట్యూబ్ ఛానల్కి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నేను మీ వైజాగ్ పిల్ల. నెక్స్ట్ వీడియోలో మీరు ఏమైనా రెసిపీస్ అక్క మీరు ట్రై చేయండి, మేము చూస్తాం అనుకునే ఏమైనా అనుకుంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అదైతే చూపించేస్తా. ఇంతవరకు వీడియో అయితే ఎవరైతే చూసారో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పిల్లి ఇంకొంచెం ముందు నడిపించండి. నేను మీ వైజాగ్ పిల్ల.